సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీమతి హేమలతా లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి స్టువర్ట్పురం నేరస్తుల సంస్కరణకి సంబంధించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను చూద్దాం. అనధికారులైన పట్టణ పెద్దలు వారి అభిప్రాయాలు, సలహాలు మేము నిరంతరం పొందుతూనే ఉన్నాం. అందరికీ నేర సమస్య పెద్ద సమస్యగానే కనిపిస్తున్నది. ఈ నేరస్థ సంస్కరణపై సానుభూతి అందరూ కనబరుస్తూనే ఉన్నారు. కానీ పునరావాస సమస్య రాగానే ఆ సమస్యగానే ఉండిపోయింది. పలానా మాజీ నేరస్తునికి మీ సంస్థలో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అంటే ఎలా కుదరదే, ఎంప్లాయ్మెంట్ గొడవ, ఇవన్నీ ఇలాగే ఇంకా అనేక ప్రశ్నలు కూడా మాపై ఎందరో విసురుతూ ఉండేవారు. ఒక రకంగా చూస్తే అటు కప్పరాల తిప్ప, ఇటు కచ్చేరిమిట్టలోని కొద్ది మంది నేరస్తులకు పునరావాసం అసలు జరగలేదనే చెప్పాలి. ఉపాధి కల్పన చాలా ఆలస్యమైపోయింది. ఎందుకంటే ఈ నేరస్తుల సమస్య ఒక్క సంఘ సేవకుల చేతిలోనే లేదు. మానసిక పరివర్తన వరకే సంఘ సేవకులు చేయగలరు. ఆర్థిక పునరావాసం అటు ప్రభుత్వం చేతిలో ఉంది. సంఘ సేవకులు, పోలీసులు, జిల్లా అధికారులు కలిసి ఒక ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ పునరావాసం చేయగలిగితే చాలామంది నేరస్తులు తిరిగి పాతదారులు తొక్కలేరు. మాకు తిండి ఏది అన్న ప్రశ్నకు మా వద్ద ఎప్పుడూ సమాధానం ఉండేది కాదు. కావలికి దూరంగా ఉన్న నాగసముద్రం అనే చోట కొంత భూమిని ఈ మాజీలకు, వారితో పాటు మరికొందరు ఆర్థికంగా వెనుకబడిన ఇతరులకు ఇవ్వడానికి నిర్ణయం చేశారు. పునరావాసానికి ఏమి ఇవ్వాలి అనగానే పోరంబోకు భూమి పంచడం అనేది అందుబాటులో ఉంటుంది ప్రభుత్వానికే కాదు, ఎవరికైనా ముందు వచ్చే ఆలోచనే అది. అయితే ఇక్కడ ఇతరులకు నేర జీవితాన్ని సంవత్సరాలుగా అనుభవించి వచ్చిన వారి మనస్తత్వంలోనూ పెద్ద తేడా ఉంటుంది. నేరస్తుడు తాను అనుకుంటే 1 గంటలో 6 నెలల భత్యం సంపాదించగలడు. ముఖ్య విషయం ఏమిటంటే సహజీవనం నగర్ ప్రారంభించిన 3వ నాడే కలెక్టర్ను బదిలీ చేశారు. నేరస్తుల సంస్కరణ కార్యక్రమాలు స్వచ్ఛంద సేవకులు ఒక్కరి వల్లనే సంపూర్ణం కావు. అటు పోలీసులు, రెవెన్యూ, ఇతర అధికారుల సహకారం, సమస్యపై సానుభూతి లభిస్తేనే కార్యక్రమాలు ఒక రూపం దాల్చగలవు. అధికారి ఈ సమస్యను అర్థం చేసుకొని సానుభూతితో పునరావాస కార్యక్రమాలకు చేపట్టేటప్పటికే మారిన నేరస్తుల ఉనికి చాలా కష్టంగా తయారై ఉంటుంది. ఇక ఆ అధికారికి బదిలీ, ప్రమోషన్పై వెళ్ళినప్పుడు పునరావాస కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోతాయి. కాగితాలు కదలమన్నా కదలవు. మరో కొత్త అధికారి ఆ స్థానంలోకి రావడం, మళ్ళీ ఆయనకు పరిస్థితి అంతా తెలవడం జాప్యానికి కారణాలవుతాయి. మా గురించి, మా ఈ సంస్కరణ గురించి చెప్పుకోవడం, ఇదంతా జరిగేటప్పటికీ మా అబ్బాయిలకు నిస్పృహ, మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు అనే నిందలు ప్రారంభమవుతాయి. ఈ 10 సంవత్సరాలు ఇలాగే లాగుతున్నాం ఈ సంస్కరణ వాహనాన్ని. దీనిలాగే మా సంస్కరణ వ్యక్తులకు ఇంకా అంత నిరాశ రాలేదులేండి. ఈరోజు మనం నేరస్తుల సంస్కరణలో వచ్చిన అనేక చిక్కుల గురించి హేమలతా లవణం గారు ఏం వివరించారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.